జిల్లా కోట మండలం కూడలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మండపంకు సంబంధించిన హారర్స్, ఫ్లవర్ డెకరేషన్స్, లైటింగ్ డెకరేషన్స్ లైసెన్స్ కొరకు నిర్వహించిన వేలం పాటలు వాయిదా పడ్డాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేలం పాటలను మొదట నిర్వహించేందుకు వీల్లేదంటూ కొందరు అడ్డుపడ్డారు. ఆలయంలో జరిగిన చోరీ వ్యవహారాన్ని తెలిసిన తర్వాత పాటలు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధిక శాతం మంది పాటలు నిర్వహించాలని చేపట్టడంతో వేలం పాటలు ప్రారంభించారు. దేవస్థానం పాటగా 4,02,000 నిర్ణయించారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో తగ్గించి 3,50,000 నిర్ణయించారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో వేలం పాటను ఈవో వాయిదా వేశారు. డిసెంబర్ 3వ తేదీన మళ్లీ వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కార్తీక్ స్వామి, టీడీపీ నాయకులు పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ చిరంజీవి ఉన్నారు. ఏనుగులు పంది దూరేసి శశాంక్ సార్ పోలీసులు దాచాలంటే మీరు అందరూ పోయి పోలీస్ స్టేషన్కి వస్తే ముందు ఎఫ్ఐఆర్ ఏమైనా కట్టించారా? కట్టించాలి కదా. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయకపోతే ఎందుకు రాలేదు? మీరే కానీ ఏమన్నా ఆపుతున్నారా? ఈరోజు ఇదే కాదు, రేపు కుదరదు, మీరు కాదు కూడా. ఈ విషయం ఇప్పుడు తీసుకోండి, 4 రోజులు తీసుకోండి, లేకపోతే 2 నెలలు తీసుకోండి, 3 నెలలు తీసుకోండి. ఇదే ఇక్కడే గుళ్ళో ఏమి పెద్ద ఆదాయాలు కాపేసేయండి. రేపు 30 హారాలు పాడుతుంది, 12 లక్షలు ఏమో వస్తుంది. ఆ రోజు ఈ దొంగని ఎవరో తేల్చేసి ఈవో చేసినారా లేకపోతే ఇంకెవరన్నా చేశారా ఏందనేది తేలిన తర్వాత ఆ రోజు మేమే ఇంకా 10 రూపాయలు అదనం వచ్చేటట్టే పాడతాం. ముందు అది చేయలేని వాళ్ళు ఇది ఎట్ట చేయగలుగుతారు? అది చేయలేని వాళ్ళు ఇది ఎట్ట చేస్తారు? నేను ఏసీ గారితో మాట్లాడాను, అది తేలిన తర్వాతనే ఇప్పుడు పాట పెట్టండి, ఇబ్బంది లేదు. మేమే గుడికి వ్యతిరేకం అనేది ఏం కాదు. లేదు లేదు లేదు, ఇప్పుడు పాట పెట్టుకోరు. ఇప్పుడు మండపానికి 15,000 అంటారు, డెకరేషన్కి 5,000 అంటారు, లైటింగ్కి 5,000, 30,000 అవుతుంది. పేదోడు వచ్చి పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ భారం అంతా పేదోడి మీదనే కదా పడేది అని మేము అంటాం. ప్రతిసారి కూడా వాళ్ళకు వాళ్ళే అనుకొని పాట పాడుకొని వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి పాట అనేది ఎవరికి అది సమగ్రంగా మంచి పాట సార్. ఇప్పుడు మీ ముందే మీరు చెప్పారు, మీ ముందే నేను కంప్లైంట్ లెటర్ రాసి తీసుకెళ్ళి అందరూ కలిసి ఎస్సీగా తీసుకున్నాం. యాజ్ ఈ కొత్త ఒక ఛార్జ్ తీసుకుంటాను, మొదట నేను ఎంక్వైరీ చేసి తొందరగా దాన్ని తేల్చాడని అడుగుతాను నేను. లేదా ఇప్పుడు బాగా బాండి మనం కంప్లైంట్ చేస్తే ఫైల్ చేస్తే కానీ యాక్షన్ రావాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడే స్పాట్ డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ మాట అవడమో లెటర్ రాసుకుని ముందు లెటర్ రాస్తాను కలిసిపోయి ఎస్ఐ గారికి ఇస్తున్నాం. తిరిగి మళ్ళీ వేలం పాట పెడతాం. ఆ డబ్బులు అయితే మీకు తిరిగి ఇవ్వకూడదు. ఈ పాట 1 year 25/11/2025 నుంచి 24/11/2026 దాకా 1 సంవత్సరం మాత్రమే ఈ పాట. చూసి పాడు. డెకరేషన్, హైరర్స్ సపరేట్ మీరు కలిపైన పాడండి. కలిపి పాడతారన్నారు, కలిపి పాడారు. 10 సంవత్సరం పాట 4,02,000 దేవస్థానం పాట.
చాలా తగ్గింపు పాట 3,50,000. ఏ పాట వాయి చేస్తున్నా పాడేవాడు అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి జిల్లా గూడలి గ్రామంలో చేస్తున్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన కళ్యాణ మండపం లైసెన్స్ కొరకు వేలపాట పెట్టడం జరిగింది. ఒకసారి పాట పెడితే అది ఎవరు పాడడానికి సరైన పాట రావడంలో వాయిదా వేసాము. ఈరోజు కూడా దగ్గర 8 మంది డిపాజిట్ కట్టారు, కానీ మళ్ళీ సరైన పాట రావడం వల్ల అది ఈరోజు కూడా వాయిదా వేసి డిసెంబర్ 3వ తారీఖున మళ్ళీ వేలపాట నిర్వహించడానికి నిర్ణయించాం. సరైన వేలపాట అంటే పోటీదారులు ఎవరు రానందున వేలపాట వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో పాట ఎవరు కంటిన్యూ చేశారు, ఉన్నది నేను కంటిన్యూ చేశాను, కానీ ఆ పాట పెట్టాలని అంటే మామూలుగా ఛార్జీ తీసుకున్నప్పుడు చూస్తాం మనం ఈ గుడికి ఏ విధంగా ఆదాయం వస్తుంది, భూములు ఉంటాయి, గుండీలు ఉంటాయి, తీసుకుంటాం. తగ్గితే పాట రద్దు చేస్తాం. అలాగా 3 సార్లు చేసిన తర్వాత 4వ సారి కూడా అట్టే వచ్చిందంటే అప్పుడు అదే రీజనబుల్ అనుకుని దాన్ని ఆమోదాన్ని పంపిస్తాము. పై అధికారులు వాళ్ళు ఆమోదిస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.